ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం। ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అలాగే ఈ వృషభ రాశి వారికి మీ యొక్క జాతకం ప్రకారం మరో 10 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే। ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఆ స్త్రీ ఎవరు, అలాగే మీ జీవితానికి సంబంధించి విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఒక చిన్న లైక్ చేస్తే మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది। అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి। మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి। ఇక వివరాల్లోకి వెళితే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే, వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరిది। అలాగే అనుకున్నది వదిలిపెట్టకుండా వీరికి ఈ పట్టుదల కూడా వీరికి వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటుంది। అలాగే మరో 10 రోజుల్లో మీ యొక్క స్నేహితురాలు కానీ, మీ యొక్క సన్నిహితులు కానీ, లేకపోతే బంధువుల్లో ఒక స్త్రీ కానీ, వారి వల్ల మీ యొక్క జీవితంలో ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది। కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి। వారికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో అనవసరమైనటువంటి గొడవల్లోకి తలదూచే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। అలాగే వృషభ రాశి వారు ఈ యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుంది। అంటే చాలా కాలంగా ఆ పరిష్కారం కోసం మీరు ఎదురు చూస్తున్నారు। అది కుటుంబపరమైనటువంటి సమస్య కావచ్చు, మీ వృత్తి జీవితానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు। ఆ సమస్యకు పరిష్కారం అయితే అతి కొద్ది రోజుల్లో మీకు లభించబోతుంది। అలాగే మీతో ఇదివరకు శత్రుత్వాన్ని పెంచుకున్న మనుషులు కూడా ఇప్పుడు మీతో మిత్రులుగా మారే వ్యక్తిత్వం ఎక్కువగా కనిపిస్తుంది। కానీ ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు పెట్టినట్లయితే గనుక కొంత నష్టాల బాటలోకి వెళ్ళేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది। అయినప్పటికీ మీరు మానసికంగా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి। ఖచ్చితంగా ఈ సమస్యను మీరు అధిగమించగలుగుతారు। ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి। అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి। ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి। అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా రోజులుగా మీరు విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలన్నీ పూర్తి కాబోతున్నాయి। వీసా పాస్పోర్ట్లకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి। మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం శుభంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు। అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధులను అయితే మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఊహించని అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు చూస్తారు। మీ జీవితంలో ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ, లేదా ప్రమోషన్కి సంబంధించి కానీ మీ యొక్క పై అధికారుల నుంచి మీరు గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు। ఇదివరకు మీతో మీ శత్రుత్వాన్ని పెంచుకున్న మీ తోటి ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు మీతో మిత్రులుగా మారబోతున్నారు। పెండింగ్లో ఉన్నటువంటి పనులను వారి యొక్క సహాయ సహకారాలతో ఇప్పుడు పూర్తి చేస్తారు। దీని ద్వారా పై అధికారుల నుంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు। అలాగే మీ యొక్క స్నేహితులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో అనవసరమైనటువంటి గొడవలకు తలదూర్చి పోలీసులతో వాగ్వాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు వహించాలి। కాబట్టి వృషభ రాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది। కాబట్టి జాగ్రత్తగా ఉండండి। ఏ నిర్ణయమైనా సరే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో, అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి। ఆవేశపూరితంగా నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు।
అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీరు అప్పుడు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవుని దానం చేయడం వలన కూడా మీకు చాలా పుణ్య ఫలితాలు పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. చూశారు కదండి ఈరోజు ఏం జరగబోతుందో వృషభరాశి వారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి, మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది.